ఒకటి వచ్చేసి కాటన్ టెక్స్టైల్ చెప్పాం, తర్వాత ఉన్ని పరిశ్రమ చెప్పాం, ఆర్టిఫిషియల్ థ్రెడ్స్ చెప్పాం, సిల్క్ చెప్పాం, ఇవన్నీ డిస్కషన్ చేశాం. ఇంకా ఏంటి సార్ అంటే జూట్ ఇండస్ట్రీ అని రాసుకోవాలి. జనపనార పరిశ్రమ, జూట్ ఇండస్ట్రీ. జూట్ అని గుర్తుపెట్టుకోవాలమ్మా. జూట్ అంటే జనపనార పరిశ్రమ, జూట్ ఇండస్ట్రీ అంటున్నాం. జనపనార పరిశ్రమ అంటే జూట్ ఇండస్ట్రీ అంటారు. కాబట్టి జూట్ ఇండస్ట్రీ అంటే జనపనార పరిశ్రమ అంటారు. జూట్ ఇండస్ట్రీ అంటే జనపనార పరిశ్రమ. మరి మెయిన్ సోర్స్ ఏంటి సార్ జూట్ ఇండస్ట్రీకి? జనుము అనేది ప్రధానమైన సోర్స్, జూట్ అనేది ప్రధానమైన సోర్స్. ఆల్రెడీ మీకు నేను చెప్పాను, ఈ యొక్క జూట్ని ఏమంటారంటే గోల్డెన్ ఫైబర్ అంటారు, బంగారు పీచు అంటారు అనే విషయాన్ని చెప్పాను, గుర్తుందా? బంగారు పీచు ఎందుకంటారు అనేది కూడా చెప్పాను. ఓకేనమ్మా, గుడ్. మరి ఈ యొక్క జూట్ ఇండస్ట్రీస్ బాగా ఫేమస్ వచ్చేసి ఒకటి చూడండి, ఇండియాలో మొదటిసారిగా ఇన్ 1855 1855లో 1855లో మొదటిసారిగా జూట్ ఇండస్ట్రీని ఎక్కడ ఏర్పాటు చేసినట్టు రాసుకోండి. ఫస్ట్ జూట్ ఇండస్ట్రీని మొదటిసారిగా జూట్ పరిశ్రమ, జనపనార పరిశ్రమను ఏర్పాటు చేసిన ప్లేస్ ఎక్కడ అనేది మనకు తెలియాలి. కాబట్టి ఈయన 1855 ఫస్ట్ జూట్ ఇండస్ట్రీని ఎక్కడ ఏర్పాటు చేశారంటే 1855లో రిష్రా అనే ప్లేస్ వద్ద ఏర్పాటు చేశారు. రిష్రా అనే ప్లేస్ వద్ద ఏర్పాటు చేశారు. ఏ ప్లేస్ వద్ద ఏర్పాటు చేశారు? రిష్రా అనే ప్లేస్ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. టెరిటోరియల్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో కూడా అందరినీ కూడా అడుగుతున్నారు, యూ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్, తెలుసా మీకు సార్? నోటిఫికేషన్ రిలీజ్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. డిఫెన్స్ వాళ్ళు ఏం చేశారంటే 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వయసు మధ్య ఉన్న వాళ్ళు, బాగా యాక్టివ్గా ఉండి ఫిట్గా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే టెరిటోరియల్ ఫోర్సెస్లో చేరొచ్చు. డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి ఎవరైనా జాయిన్ అవ్వచ్చు గవర్నమెంట్ జాబ్ అని నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఇందాకని. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చేరచ్చు. సచిన్ లాంటి వాడు చేరినాడు సార్. సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోని, సచిన్ పైలట్, తర్వాత వచ్చేసి మోహన్ లాల్ లాంటి వాళ్ళు, మహేంద్ర సింగ్ ధోని లాంటి వాళ్ళు ఎంతోమంది టెరిటోరియల్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో చాలామంది, అంటే ఎయిర్ ఫోర్స్లో కొంతమంది వచ్చేసి నేవీలో, కొంతమంది వచ్చేసి ఇలా చేరిపోయారు. కాబట్టి ఏమైనా ఉంటే అవకాశం ఉంటే నోటిఫికేషన్ ఇచ్చారు, డేట్ కూడా ఇచ్చారు, అప్లై చేసుకోండి. ఉండని అది ఒకటి ఊరికి మీరు ఏదైనా హెల్ప్ చేయడానికి అంతే. యుద్ధంలో ఏం తుపాకేం పట్టుకొని కాల్చాల్సిన అవసరం లే. ఓకేనా? ఉంటుంది సార్, అది ఆ సర్టిఫికేట్ ఉన్నదనుకోండి మీకు ఏదైనా సరే ఎన్డీఏకి కానీ ఎక్కడైనా మీకు యూజ్ అవుతుంది. వాస్తవానికి నేనైనా పోయేవాడిని, కానీ నాకు ఏజ్ దాటిపోయానండి, 50 ఏళ్ళు వచ్చినాయి మాకు. ఓకేనా? ఎస్, అంత మంచి అవకాశం. నవ్వుతున్నావు సార్. మరి భారతదేశంలో ఈ పరిశ్రమకు జూట్ ఇండస్ట్రీస్కి బాగా ఫేమస్ అయిన ఏరియా వచ్చేసి ఏంటి సార్ అంటే హుగ్లీ పరివాహక ప్రాంతం. హుగ్లీ రివర్ బేసిన్ అనేది ఈ యొక్క జనపనార పరిశ్రమకు బాగా ఫేమస్ సార్. హుగ్లీ రివర్ బేసిన్ ఇది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కలకత్తాలో ఉన్న హుగ్లీ రివర్ బేసిన్ దేనికి బాగా ఫేమస్ అంటే ఈ యొక్క జనపనార పరిశ్రమకు బాగా ఫేమస్. హుగ్లీ రివర్ బేసిన్ ఇది మనం జనరల్గా. సార్ ఏపీలో ఈ ఇండస్ట్రీస్ ఉన్నాయా? ఏపీలో జూట్ ఇండస్ట్రీస్ ఎక్కడున్నాయో ఒకసారి చూడండి. ఏపీలో జూట్ ఇండస్ట్రీస్ ఉన్న ప్రదేశాలు, ఏపీలో జూట్ ఇండస్ట్రీస్ ఉన్న ప్రదేశాలు, ఏపీలో జూట్ ఇండస్ట్రీస్ ఎక్కడున్నాయో ఒకసారి చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూట్ ఇండస్ట్రీస్, జనపనార పరిశ్రమలు ఉన్న ప్రదేశాలు. ఏపీలో జూట్ ఇండస్ట్రీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి విషయం అంటే మనం ఒకసారి చూడండి. ఏపీలో ఎక్కడున్నాయి సార్? ఏపీలో జూట్ ఇండస్ట్రీస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూట్ ఇండస్ట్రీస్ ఉన్న ప్రదేశాలు అన్నప్పుడు ఒకటి ఫస్ట్ వన్ జూట్ ఇండస్ట్రీస్, ఒకటి నెల్లిమర్ల, చీపురుపల్లి, నెల్లిమర్ల, చీపురుపల్లి, చిట్టి వలస. నెల్లిమర్ల, చీపురుపల్లి, చిట్టి వలస ప్రాంతాలు. కాబట్టి ఈ యొక్క నెల్లిమర్ల, చీపురుపల్లి అండ్ చిట్టి వలస ప్రాంతాల్లో ఈ పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా? నెల్లిమర్ల, చీపురుపల్లి, చిట్టి వలస ఇవన్నీ ఎక్కడున్నాయి? ఇవి వచ్చేసి విజయనగరం జిల్లాలో ఉన్నాయండి. విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల, చీపురుపల్లి, చిట్టి వలస ప్రాంతాల్లో ఈ యొక్క జూట్ ఇండస్ట్రీస్ని, జనపనార మిల్లులను ఏర్పాటు చేయడం జరిగింది. నెల్లిమర్ల, చీపురుపల్లి, చిట్టి వలస. ఓకేనమ్మా? ఎస్. ఇప్పుడు ఏంటి సార్ అంటే వీటి తర్వాత పంచదార కర్మాగారాలు, షుగర్ ఇండస్ట్రీస్ అంటున్నాం.
షుగర్ ఇండస్ట్రీస్ అంటే వన్ ఈజ్ షుగర్ ఇండస్ట్రీస్, పంచదార కర్మాగారాలు. ఈ పంచదార కర్మాగారాలకు సంబంధించిన అంశాలు ఒకసారి చూద్దాం. ఈ యొక్క షుగర్ ఇండస్ట్రీస్ పంచదార కర్మాగారాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి విషయం అంటే, షుగర్ ఇండస్ట్రీస్ మొట్టమొదటిసారిగా ఎక్కడ ఏర్పాటు చేశారంటే నార్త్ బీహార్ అండి, ఉత్తర బీహార్లో ఏర్పాటు చేశారు. నార్త్ బీహార్లో ఎప్పుడో 1906లోనే ఏర్పాటు చేశారు. 1906లోని ఈ యొక్క నార్త్ బీహార్లో ఏర్పాటు చేశారు. ఉత్తర బీహార్లో ఆ టైంలోనే ఏర్పాటు చేశారు. మరి ఎవరి సహకారంతో అంటే డచ్ దేశస్తుల సహకారంతో. డచ్ అంటే డచ్ అన్న, నెదర్లాండ్స్ అన్న, హాలండ్ అన్న ఒకటి. నెదర్లాండ్, డచ్ ఆర్ నెదర్లాండ్స్ ఆర్ హాలండ్, నెదర్లాండ్స్ ఆర్ హాలండ్ దేశస్తుల సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క నార్త్ బీహార్. ఇండియన్స్ కాదు, వాళ్ళు యూరోపియన్స్. వాళ్ళ సహకారం, వాళ్ళు మనం పరిపాలన చేశారుగా. ఇంగ్లాండ్ వాళ్ళు, పోర్చుగల్ వాళ్ళు, డచ్ వాళ్ళు అందరూ పరిపాలన చేశారు. చేసి అవి మళ్ళీ పోయారు. కాబట్టి డచ్ ఆర్ నెదర్లాండ్స్ ఆర్ హాలండ్ వాళ్ళ సహకారంతో, అంటే కొలాబరేషన్ అసిస్టెన్స్ బై డచ్ దేశస్తుల సహకారంతో అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది మీరు జనరల్గా గుర్తుపెట్టుకోవాలి. ఇవి దేనికి సంబంధించి షుగర్ కేన్. ఓకే, ఇప్పుడు ఏంటి సార్ అంటే షుగర్ ఇండస్ట్రీస్ వచ్చేసి ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నప్పుడు ఎక్కువగా వచ్చే షుగర్ ఇండస్ట్రీస్ మహారాష్ట్రలో, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉన్నాయి. మహారాష్ట్ర అండ్ యూపీలో లార్జ్ నెంబర్ ఆఫ్ షుగర్ ఇండస్ట్రీస్, లార్జ్ నెంబర్ ఆఫ్ షుగర్ ఇండస్ట్రీస్, పెద్ద ఎత్తున పంచదార కర్మాగారాలు. లార్జ్ నెంబర్ ఆఫ్ షుగర్ ఇండస్ట్రీస్ని ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే పెద్ద ఎత్తున యొక్క చెరకు కర్మాగారాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు ఒకసారి చూడండి. లార్జ్ నెంబర్ ఆఫ్ షుగర్ ఇండస్ట్రీస్, పెద్ద ఎత్తున కర్మాగారాలను, లార్జ్ నెంబర్ ఆఫ్ షుగర్ ఇండస్ట్రీస్ని ఎక్కడ ఏర్పాటు చేశారు అన్నప్పుడు మనం ఇవన్నీ గుర్తుపెట్టాలి. లార్జ్ నెంబర్ ఆఫ్ షుగర్ ఇండస్ట్రీస్ ఎక్కడ? మహారాష్ట్ర అండ్ యూపీలో. మరి మన తెలంగాణలో షుగర్ ఇండస్ట్రీస్ ఎక్కడ ఉన్నాయి? ఈజీ. తెలంగాణ రాష్ట్రంలో షుగర్ ఇండస్ట్రీస్ ఎక్కడ ఉన్నాయి అన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో షుగర్ ఇండస్ట్రీస్ ఉన్న ప్రదేశాలు వచ్చేసి ఎక్కడ అంటే తెలంగాణ రాష్ట్రంలో ఒకటి నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ సార్? నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ? నిజామాబాద్ జిల్లాలో బోధన్లో, నిజామాబాద్ జిల్లాలోని బోధన్ వద్ద షుగర్ కర్మాగారం ఉంది. బోధన్. దీన్ని ఏమంటారంటే నిజాం షుగర్ ఇండస్ట్రీ అని కూడా పిలుస్తారండి. దీన్ని నిజాం షుగర్ ఇండస్ట్రీ అని పిలవడం జరుగుతుంది. ఏమంటారు దీన్ని? నిజాం షుగర్ ఇండస్ట్రీస్ అంటారు. ఏమంటారండి? దీన్ని నిజాం షుగర్ ఇండస్ట్రీ అని పిలవడం జరుగుతుంది. నిజాం షుగర్ ఇండస్ట్రీస్ అంటారు. ఓకే, అదే ఏపీలో కూడా ఉన్నాయి షుగర్ ఇండస్ట్రీస్. ఏపీలో ఎక్కడ ఉన్నాయో ఒకసారి చూడండి. ఏపీలో వచ్చే షుగర్ ఇండస్ట్రీస్ ఒకటి, ఏపీలో షుగర్ ఇండస్ట్రీస్ వచ్చేసి ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఒకటి కేసీపీ షుగర్ లిమిటెడ్ అంటున్నాం. ఈ కేసీపీ షుగర్ లిమిటెడ్ ఒకటి, ఇది కృష్ణా జిల్లాలోని ఉయ్యూరులో ఉంటుందండి. కృష్ణా జిల్లాలోని ఉయ్యూరులో ఉంటుంది కేసీపీ షుగర్ లిమిటెడ్. నెక్స్ట్ వన్ ఇంకొకటి ఆంధ్ర షుగర్ లిమిటెడ్ అంటున్నాం. ఈ యొక్క ఆంధ్ర షుగర్ లిమిటెడ్ వచ్చేసి ఎక్కడ అంటే ఆంధ్ర షుగర్ లిమిటెడ్ వచ్చేసి ఇది పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు పట్టణంలో ఉంటుంది ఈ యొక్క ఆంధ్ర షుగర్ లిమిటెడ్ అని. కాబట్టి ఆంధ్ర షుగర్ లిమిటెడ్ వచ్చేసి తణుకు, వెస్ట్ గోదావరి. ఓకేనా? ఇవి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇవి షుగర్ ఇండస్ట్రీస్. ఇవన్నీ కూడా ఏంటి అంటే ఇవన్నీ కూడా మనం జనరల్గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక చిన్న పాయింట్ రాయండి. టొబాకో అని రాసుకోండి. టొబాకో అంటే పొగాకు. టొబాకో అంటే ఏంటి సార్? పొగాకు. టొబాకో అంటే పొగాకు అంటున్నాం. ఇక టొబాకో అంటే పొగాకు సంబంధించిన అంశాలు. ఇక పొగాకుకు సంబంధించిన అంశాలు. ఈ పొగాకు సంబంధించిన అంశాలు వచ్చేసి ఏంటంటే టొబాకో వచ్చేసి ఇది మరి బేసికల్గా టొబాకో అనేది ఎందుకు యూజ్ చేస్తారు సార్ అంటే ముఖ్యంగా ఇక పొగాకు ఉత్పత్తులు అంటే సిగరెట్లు తయారు చేస్తారు. పొగాకు ఉత్పత్తులు అంటే ఏంటి సార్? ముఖ్యంగా సిగరెట్స్ అండ్ సిగార్స్ తయారు చేస్తారు. సిగరెట్ అండ్ సిగార్స్ అంటే సిగరెట్లు మరియు చుట్టలు తయారు చేస్తారు. సిగరెట్స్ అండ్ సిగార్స్ తయారు చేయడం జరుగుతుంది. సిగరెట్స్ అండ్ సిగార్స్ను తయారు చేస్తారు. సిగరెట్స్ అండ్ సిగార్స్ తయారు చేస్తారు ఈ యొక్క పొగాకు టొబాకో తోటి.
సిగరెట్స్ అండ్ సిగార్స్ను తయారు చేస్తారు ఒకటి. మరి ఇండియాలో మరి ఇక టొబాకోని ఏమంటారు సార్ అంటే యాంటీ టొబాకో డేని ఎప్పుడు జరుపుకుంటారో ఒక పాయింట్ రాసుకోండి సార్. యాంటీ టొబాకో డే, యాంటీ టొబాకో డే అంటున్నాం. పొగాకు వ్యతిరేక దినోత్సవం, యాంటీ టొబాకో డే. యాంటీ టొబాకో డే అంటే ఏంటి సార్ అంటే పొగాకు వ్యతిరేక దినోత్సవం. ఎప్పుడు సార్ యాంటీ టొబాకో డే అనేది? ఇది వచ్చేసి మే 31. మే 31 ఏమంటారంటే యాంటీ టొబాకో డే అంటారు. యాంటీ టొబాకో డే మే 31 ఏమంటారు? యాంటీ టొబాకో డే అంటారు. మే 31ని యాంటీ టొబాకో డే అని పిలవడం జరుగుతుంది. మరి ఏపీలో సిగరెట్ పరిశ్రమలు ఎక్కడున్నాయో రాసుకోండి. ఏపీలో సిగరెట్ పరిశ్రమలు ఉన్న ప్రదేశం వచ్చేసి బిక్కవోలు. బిక్కవోలు అనేది ఇది ఈస్ట్ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలో బిక్కవోలు అనే ప్లేస్ వద్ద. బిక్కవోలు ఈస్ట్ గోదావరి. బిక్కవోలు వచ్చేసి ఎక్కడమా? ఈస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలోని బిక్కవోలు వద్ద ఇక సిగరెట్ పరిశ్రమ ఉంది. సిగరెట్ ఇండస్ట్రీ, సిగరెట్ తయారు చేసే పరిశ్రమ. తర్వాత మరి తెలంగాణలో వచ్చేసి ఏమున్నాయి సార్ అంటే టీజీలో ఏమున్నాయి? ఇప్పుడు మీరు చెప్పాలి, నేను చెప్పాలి, నాకు తెలియదు. వెరీ గుడ్, సూపర్ రాజా అరవింద్. విఎస్టీ, వజీర్ సుల్తాన్ టొబాగో కంపెనీ లిమిటెడ్. ఈడే మన దగ్గరే. ఈ పక్కకేమా ఆడ బస్ భవన్ వస్తుంది అంటే మనం అవతలికి దాటుకొని కొంచెం దూరం అవుతానే ఆ పక్కకు లెఫ్ట్ సైడే. కాబట్టి మన దగ్గర ఏమున్నాయి సార్ అంటే సిగరెట్ ఇండస్ట్రీలు వచ్చేసి మన దగ్గర విఎస్టీ కర్మాగారం ఉంది. విఎస్టీ అంటే ఏంటి సార్ అంటే విఎస్టీ అంటే చూడండి సార్, విఎస్టీ అంటే వజీర్ సుల్తాన్ టొబాగో కంపెనీ లిమిటెడ్ అంటారు. వజీర్ సుల్తాన్ టొబాగో, వజీర్ సుల్తాన్ టొబాగో కంపెనీ లిమిటెడ్, వజీర్ సుల్తాన్ టొబాగో కంపెనీ లిమిటెడ్ అంటారు. ఈ వజీర్ సుల్తాన్ టొబాగో కంపెనీ లిమిటెడ్ తెలంగాణ రాష్ట్రం. విఎస్టీ అంటారు. వజీర్ సుల్తాన్ టొబాగో కంపెనీ లిమిటెడ్ అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. వజీర్ సుల్తాన్ టొబాగో కంపెనీ లిమిటెడ్ అంటారు. వజీర్ సుల్తాన్ టొబాగో కంపెనీ లిమిటెడ్. ఓకే. 1920 ఉస్మానియా యూనివర్సిటీ, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇది రెండు ఒకటేసారి స్టార్ట్ చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇది ఒకటేసారి స్టార్ట్ అయింది సార్. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇది రెండు ఒకటేసారి. ఓకేనా? ఇవి దేనికి సంబంధించిన అంశాలు? ఇవన్నీ కూడా ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీ అంటే వ్యవసాయ ఆధార పరిశ్రమలకు సంబంధించిన అంశాలు. ఓకేనా? క్లియర్. రెండవది నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే మనకు ఇప్పుడు చూడండి, ఒకటి వ్యవసాయ ఆధార పరిశ్రమలు రాశాం. రెండవది నెక్స్ట్ వన్ అటవీ ఆధార పరిశ్రమలు అంటున్నాం. ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్, అటవీ ఆధార పరిశ్రమలు అంటున్నాం. అటవీ ఆధార పరిశ్రమలు అంటే ఏంటి, ఎలా విషయాలు? అటవీ ఆధార పరిశ్రమలు ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ అంటారు. ఈ అటవీ ఆధార పరిశ్రమలకు సంబంధించిన అంశాలు చూడండి. అటవీ ఆధార పరిశ్రమలు ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ అంటుంది. అటవీ ఆధార పరిశ్రమలు వీటిలో మనం ముఖ్యంగా ఏం చెప్పుకోవాలి, ఎలా విషయాలు అంటే అటవీ ఆధార పరిశ్రమలకు సంబంధించిన విషయాల్లో మొదటిది వచ్చేసి ఏంటంటే కాగితపు పరిశ్రమ, పేపర్ ఇండస్ట్రీ. కాగితపు పరిశ్రమ, కాగితపు పరిశ్రమ అంటే పేపర్ ఇండస్ట్రీ అంటున్నాం. ఈ కాగితపు పరిశ్రమకు సంబంధించిన అంశాలు, కాగితపు పరిశ్రమ పేపర్ ఇండస్ట్రీస్కి సంబంధించిన విషయాలు డిస్కషన్ చేయాలి. ఫస్ట్ పాయింట్ ఏం రాసుకోవాలంటే ఇన్ 1832 1832లో 1832 ఫస్ట్ పేపర్ ఇండస్ట్రీని ఎక్కడ ఏర్పాటు చేశారు అనే దానిపై డిస్కషన్ చేద్దాం. కాబట్టి ఇన్ 1832 ఫస్ట్ పేపర్ ఇండస్ట్రీ, మొదటిసారిగా కాగితపు పరిశ్రమను ఏర్పాటు చేసిన ప్లేసు. కాబట్టి ఈ 1832లో ఫస్ట్ పేపర్ ఇండస్ట్రీని ఏర్పాటు చేసిన ప్రదేశం ఎక్కడ అన్నప్పుడు మనం ఏం చెప్పాలి ఆన్సర్. కాబట్టి ఈ 1832లో ఫస్ట్ పేపర్ ఇండస్ట్రీని ఎక్కడ ఏర్పాటు చేశారంటే, ఏర్పాటు చేసిన ప్లేస్ ఎక్కడ అంటే ఇది వచ్చేసి సేరంపూర్. సేరంపూర్ ఇన్ వెస్ట్ బెంగాల్.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని సేరంపూర్ వద్ద ఏర్పాటు చేశారు. ఎక్కడండి ఇది? సేరంపూర్ ఇన్ వెస్ట్ బెంగాల్. 1832లో సేరంపూర్ అనే ప్లేస్ వద్ద ఫస్ట్ పేపర్ ఇండస్ట్రీని ఏర్పాటు చేయడం జరిగింది. 1832లో ఫస్ట్ పేపర్ ఇండస్ట్రీని ఇక్కడ ఏర్పాటు చేశారు. సేరంపూర్ ఇన్ వెస్ట్ బెంగాల్. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 1832లో ఫస్ట్ పేపర్ ఇండస్ట్రీని ఏర్పాటు చేశారు. ఒకటి. రెండవది ఏంటి సార్ అంటే ఇది ఏర్పాటు చేసిన కొద్ది కాలానికి ఇది ఏమైంది సార్ అంటే సిక్కి యూనిట్గా మారిపోయింది. కాయిలా పరిశ్రమగా మారింది. సిక్కి యూనిట్ అంటే కాయిలా పరిశ్రమగా మారిపోయింది. సిక్కి యూనిట్ అంటే కాయిలా ఉంటే మూతపడటం, జబ్బుపడింది అంటే క్లోజ్ అయింది అని అర్థం. కాయిలా పరిశ్రమగా మారిపోయింది. తర్వాత ఇన్ 1875 1875లో 1875 అంటున్నాం. ఇక 1875లో మోడరన్ సక్సెస్ఫుల్ పేపర్ ఇండస్ట్రీ MSPI అంటే ఏంటి అంటే మోడరన్ సక్సెస్ఫుల్ పేపర్ ఇండస్ట్రీ. MSPI అంటే ఏంటి అంటే MSPI అంటే మోడరన్ సక్సెస్ఫుల్ పేపర్ ఇండస్ట్రీ అంటారు. మోడరన్ సక్సెస్ఫుల్ పేపర్ ఇండస్ట్రీ MSPI అంటే మోడరన్ సక్సెస్ఫుల్ పేపర్ ఇండస్ట్రీ. ఈ మోడరన్ సక్సెస్ఫుల్ పేపర్ ఇండస్ట్రీని ఎక్కడ ఏర్పాటు చేశారంటే ఏర్పాటు చేసిన ప్లేస్ బాలీగంజ్. ఎక్కడ ఇది? బాలీగంజ్. ఇది కూడా వెస్ట్ బెంగాలే, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని బాలీగంజ్ అనే ప్లేస్ వద్ద. బాలీగంజ్ ఇన్ వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని బాలీగంజ్లో 1875లో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పేపర్ ఇండస్ట్రీస్ ఇలా ఉన్నాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి నేషనల్ పేపర్ ఇండస్ట్రీని ఎక్కడ ఏర్పాటు చేశారు? ఇక్కడ చూడండి, నేషనల్ పేపర్ ఇండస్ట్రీ. ఇక నేషనల్ పేపర్ ఇండస్ట్రీ అంటే జాతీయ కాగితపు పరిశ్రమ అంటున్నాం. ఇక నేషనల్ పేపర్ ఇండస్ట్రీ జాతీయ కాగితపు పరిశ్రమ. ఈ నేషనల్ పేపర్ ఇండస్ట్రీని ఎక్కడ ఏర్పాటు చేశారంటే నేషనల్ పేపర్ ఇండస్ట్రీని ఏర్పాటు చేసిన ప్లేస్ చూడండి ఒకటే. ఎక్కడంటే ఇది నేపానగర్ ఇన్ మధ్యప్రదేశ్. నేపానగర్ ఇన్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నేపానగర్ అనే ప్లేస్ వద్ద ఇక నేషనల్ పేపర్ ఇండస్ట్రీని ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఏర్పాటు చేశారు నేషనల్ పేపర్ ఇండస్ట్రీస్ని? నేపానగర్ ఇన్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నేపానగర్ అనే ప్లేస్ వద్ద ఏర్పాటు చేశారు. ఓకేనా? ఇది ఇంతవరకు నేపానగర్ ఇన్ మధ్యప్రదేశ్. ఎస్, ఓకే. ఇంకా ఏంటి సార్? నేషనల్ పేపర్ ఇండస్ట్రీ నేపానగర్ ఇన్ మధ్యప్రదేశ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏపీలో పేపర్ ఇండస్ట్రీస్ ఎక్కడున్నాయి? ఏపీ పేపర్ ఇండస్ట్రీస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేపర్ ఇండస్ట్రీస్. కొన్ని ఎగ్జాంపుల్స్ రాసుకోవాలి. నేషనల్ పేపర్ ఇండస్ట్రీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేపర్ ఇండస్ట్రీస్ ఏపీలో. ఒకటి వచ్చేసి మనం ఏం చెప్పచ్చు అంటే వంశధార పేపర్ మిల్ అంటున్నాం. వంశధార పేపర్ మిల్. నెక్స్ట్ వన్ రాజమండ్రి పేపర్ మిల్ ఆర్ ఆంధ్ర పేపర్ మిల్ అనేది ఒకటి. పేపర్ మిల్, వంశధార పేపర్ మిల్, ఆంధ్ర పేపర్ మిల్. వంశధార ఒకటి, ఆంధ్ర పేపర్ మిల్ ఒకటి. ఇంకా మనం ఏం చెప్పుకోవచ్చు? వంశధార పేపర్ మిల్ 1 ఈజ్, రెండవది ఆంధ్ర పేపర్ మిల్. ఇంకా మనకి ఏంటి సార్ అంటే నెక్స్ట్ వన్ వచ్చేసి పెన్నా పేపర్ మిల్. పెన్నా పేపర్ మిల్, పెన్నా. కాబట్టి ఒకటి వంశధార, ఆంధ్ర పేపర్ మిల్, పెన్నా పేపర్ మిల్. నెక్స్ట్ వన్ రాయలసీమ పేపర్ మిల్. రాయలసీమ పేపర్ మిల్ అనేది రాయలసీమ పేపర్ మిల్. ఓకేనా? ఇలా పేపర్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఏపీలో ఉన్నాయి. మరి తెలంగాణలో ఉన్నాయా సార్ అంటే తెలంగాణలో చూడండి, టీజీ. తెలంగాణ రాష్ట్రంలో పేపర్ మిల్లులు ఎక్కడ ఉన్నాయి? ఓకేనమ్మా? తెలంగాణ రాష్ట్రంలో పేపర్ మిల్లులు ఉన్న ప్రదేశాలు చూడండి. ఒకటి తెలంగాణ రాష్ట్రంలో 1 ఈజ్ సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్.
ఈ సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్ అనేది ఎక్కడుంది సార్? ఇది సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్. ఇది వచ్చేసి ఉండే ప్లేస్ ఎక్కడ అంటే సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్ అంటున్నాం కదా. ఇది వచ్చేసి ఆసిఫాబాద్ డిస్టిక్లో కాగజ్ నగర్లో ఉంటుంది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఉంది కదా, ఈ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కాగజ్ నగర్లో ఇక సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్ ఉంది. సిర్పూర్ కాగజ్ నగర్లో ఉంటుంది ఈ పేపర్ మిల్. సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్. ఇది ఏంటంటే బిర్లా, ఈ యొక్క బిర్లా వాళ్ళు ఉన్నారు కదా, బిర్లా టాటాలు అంటాం కదా మనం, ఈ బిర్లా వాళ్ళు ఏర్పాటు చేశారు. బిర్లా వాళ్ళు ఏర్పాటు చేశారు ఈ యొక్క సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్ అని. కాబట్టి సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్ బిర్లా బ్రదర్స్ ఏర్పాటు చేశారు. బిర్లా బ్రదర్స్, బిర్లా సోదరులు స్టార్ట్ చేశారు దీన్ని. బిర్లా బ్రదర్స్, బిర్లా సోదరులు స్టార్ట్ చేయడం జరిగింది. బిర్లా బ్రదర్స్ దీన్ని స్టార్ట్ చేశారు. సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్, బిర్లా బ్రదర్స్. సార్ బేసికల్గా ఇప్పుడు దీన్ని ఏమంటారంటే జేకే పేపర్ ఇండస్ట్రీ అని కూడా అంటారు. దీన్ని ప్రస్తుతం వచ్చేసి జేకే పేపర్ మిల్ అంటారు. జేకే పేపర్ మిల్ అని పిలవడం జరుగుతుంది. మీరు వైట్ పేపర్ బండిల్ తెచ్చారనుకోండి, దాని మీద మీకు ఏమని ఉంటుందంటే జేకే పేపర్ మిల్ అని ఉంటుంది. చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. చూసారమ్మా, ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? దాని మీద మీకు ఏంటంటే జేకే పేపర్ మిల్ అని ఉంటుంది. చూద్దంటే కనపడతలేదు ఇక్కడ. జేకే ఓకేనా? ఏంటి పేరు పెట్టారు అంతే, వాళ్ళ పేరు మనకి ఐడియా లేదు. జేకే పేపర్ మిల్ అని పేరు పెట్టారు. ఈ జేకే పేపర్ మిల్లులో వచ్చేసి ఇప్పుడు దీంట్లో ఈ యొక్క కలర్ పేపర్ కూడా తయారు చేస్తారు. దే ఆర్ పబ్లిష్డ్ కలర్ పేపర్ ఆల్సో. కలర్ పేపర్, రంగురంగుల కాగితాన్ని కూడా తయారు చేస్తారు. కలర్ పేపర్ ఆల్సో ఆర్ ప్రింటింగ్. కలర్ పేపర్ను కూడా తయారు చేయడం జరుగుతుంది. కలర్ పేపర్ తయారు చేస్తారు. ఓకేనా? ఇది ఇలా విషయాలు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, రాసుకోండిమా, అందరు కూడా రాయండి. పేపర్ కరెన్సీ ఇండస్ట్రీస్ అని రాయండి. పేపర్ కరెన్సీ ఇండస్ట్రీస్, పేపర్ కరెన్సీ ఇండస్ట్రీస్ అంటున్నాం. పేపర్ కరెన్సీ ఇండస్ట్రీస్. ఇక పేపర్ కరెన్సీ అంటే మనం డబ్బులు. ఈ పేపర్ కరెన్సీ ఇండస్ట్రీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో దేశవ్యాప్తంగా చూడండి. కాబట్టి పేపర్ కరెన్సీ ఇండస్ట్రీస్ ఉన్న ప్రదేశాలు వచ్చేసి మనం ఏమేం చెప్పచ్చు అంటే పేపర్ కరెన్సీ ఇండస్ట్రీస్. వన్ ఈజ్ నాసిక్. నాసిక్లో ఉంది. నాసిక్ అనేది ఎక్కడ ఉంటుందమ్మా? మహారాష్ట్రలో నాసిక్లో పేపర్ కరెన్సీ ఇండస్ట్రీ ఉంది. తర్వాత రెండవది ఇంకొకటి ఏంటి సార్ అంటే సల్బోని ఇన్ వెస్ట్ బెంగాల్. సల్బోని ఇన్ వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని సల్బోనిలో కూడా పేపర్ ఇండస్ట్రీ ఉంది. సల్బోని ఇన్ వెస్ట్ బెంగాల్. నాసిక్ ఇన్ మహారాష్ట్ర, సల్బోని ఇన్ వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ వన్ మైసూర్ ఇన్ కర్ణాటక, మైసూర్ ఇన్ కర్ణాటక స్టేట్. ఇంకా ఎక్కడ సార్ అంటే కాబట్టి నాసిక్, సల్బోని, మైసూర్. ఇక్కడ మనకు దేవాస్ ఇంకొక ప్లేస్, దేవాస్. ఈ దేవాస్ అనేది ఎక్కడంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. కాబట్టి భారతదేశంలో పేపర్ ఇండస్ట్రీస్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే నాసిక్ మహారాష్ట్ర, నెక్స్ట్ వన్ సల్బోని ఇన్ వెస్ట్ బెంగాల్, మైసూర్ ఇన్ కర్ణాటక, దేవాస్ ఇన్ మధ్యప్రదేశ్. ఈ ప్లేస్లో మనకి ఏంటి అంటే పేపర్ కరెన్సీ ఇండస్ట్రీస్ ఉన్నాయి. అంటే పేపర్ కరెన్సీ తయారవుతుంది, ప్రింటింగ్ అవుతుంది, ప్రింట్ అవుతుంది. మనకి 100, 200, తర్వాత 500 ఇలా ఉన్నాయి కదమ్మా కరెన్సీ, అవన్నీ కూడా ప్రింట్ చేస్తారు అక్కడ. ఇది పేపర్ కరెన్సీ ఇండస్ట్రీస్కి సంబంధించిన అంశాలు. అటవీ ఆధార పరిశ్రమ. ఇప్పుడు మీరేం రాస్తారంటే వీటి తర్వాత నెక్స్ట్ వన్ ఇప్పుడు మీరు రాసుకోవాల్సింది ఖనిజాధార పరిశ్రమలు అని రాసుకోండి. మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ అంటున్నాం. ఓకేనమ్మా? ఇప్పుడు మీరు ఖనిజాధార పరిశ్రమలు అని రాసుకోవాలి. ఖనిజాధార పరిశ్రమల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం రాస్తారంటే అల్యూమినియం పరిశ్రమలు అని రాసుకోండి. అల్యూమినియం స్మెల్టింగ్ ఇండస్ట్రీస్. వన్ ఈజ్ అల్యూమినియం పరిశ్రమలు అంటున్నాం. అల్యూమినియం పరిశ్రమలు అంటే ఏంటి సార్?
అల్యూమినియం ఇండస్ట్రీస్, అల్యూమినియం పరిశ్రమలు, అల్యూమినియం స్మెల్టింగ్ ఇండస్ట్రీస్ అంటారు వీటిని. ఏమంటారమ్మా? అల్యూమినియం స్మెల్టింగ్ ఇండస్ట్రీస్, అల్యూమినియం స్మెల్టింగ్, అల్యూమినియం స్మెల్టింగ్ ఇండస్ట్రీస్, అల్యూమినియం పరిశ్రమలు. ఇక్కడ అల్యూమినియం స్మెల్టింగ్ ఇండస్ట్రీస్ అనగానే మీరు ఒకటే విషయం, ఏంటి సార్ అది అంటే, ఒకటి 1937, అందరు కూడా రాయండి సార్. ఇన్ 1937, 1937లో, ఇన్ 1937 అంటున్నాను, 1937లో, ఇన్ 1937 ఫస్ట్ అల్యూమినియం ఇండస్ట్రీని ఎక్కడ ఏర్పాటు చేశారు? ఇన్ 1937లో ఫస్ట్ అల్యూమినియం ఇండస్ట్రీని ఏర్పాటు చేసిన ప్లేస్, ఫస్ట్ అల్యూమినియం ఇండస్ట్రీని ఎక్కడ ఏర్పాటు చేశారు? ఇన్ 1937 ఫస్ట్ అల్యూమినియం ఇండస్ట్రీ, మొట్టమొదటిసారిగా అల్యూమినియం ఇండస్ట్రీని ఏర్పాటు చేసిన ప్లేస్. ఇన్ 1937 ఫస్ట్ అల్యూమినియం ఇండస్ట్రీని ఎక్కడ ఏర్పాటు చేసినారో రాసుకోవాలి. కాబట్టి 1937 ఫస్ట్ అల్యూమినియం ఇండస్ట్రీని ఏర్పాటు చేసిన ప్లేస్ ఎక్కడ అంటే జాయక్ నగర్ ఇన్ వెస్ట్ బెంగాల్, జాయక్ నగర్ ఇన్ వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని జాయక్ నగర్ అనే ప్లేస్ వద్ద ఇన్ 1937లో ఫస్ట్ అల్యూమినియం ఇండస్ట్రీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ అల్యూమినియం ఇండస్ట్రీని ఏమని పిలిచారంటే ఏసీఐ అన్నారు. ఏసీఐ అంటే అల్యూమినియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అల్యూమినియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే ఏసీఐ అంటారు. కాబట్టి ఏసీఐ అంటే అల్యూమినియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అన్నారు. ఓకే, నెక్స్ట్ వన్, నెంబర్ 2, సెకండ్ వన్. ఇన్ 1938లో సెకండ్ అల్యూమినియం ఇండస్ట్రీని ఎక్కడ ఏర్పాటు చేస్తారు? సెకండ్ అల్యూమినియం ఇండస్ట్రీ, సెకండ్ అల్యూమినియం ఇండస్ట్రీని ఇన్ 1938లో సెకండ్ అల్యూమినియం ఇండస్ట్రీని ఎక్కడ ఏర్పాటు చేశారు? ఇన్ 1938లో సెకండ్ అల్యూమినియం ఇండస్ట్రీని ఎక్కడ ఏర్పాటు చేశారు? కాబట్టి ఈ 1938లో సెకండ్ అల్యూమినియం ఇండస్ట్రీని ఏర్పాటు చేసిన ప్లేస్ ఎక్కడ అంటే ఆల్వే ఇన్ కేరళ, ఆల్వే, ఆల్వే ఇన్ కేరళ స్టేట్, కేరళ రాష్ట్రంలోని ఆల్వే అనే ప్లేస్ వద్ద సెకండ్ అల్యూమినియం ఇండస్ట్రీ. దీన్ని కూడా ఏమన్నారంటే ఏసీఐ అనే పిలిచారండి. దీన్ని కూడా ఏసీఐ, అల్యూమినియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని పేరు పెట్టడం జరిగింది, ఏసీఐ. మరి ప్రస్తుతం దేశవ్యాప్తంగా అల్యూమినియం స్మెల్టింగ్ ఇండస్ట్రీస్, అల్యూమినియం పరిశ్రమలు దేశవ్యాప్తంగా ఎన్ని ఉన్నాయంటే 8 ఉన్నాయి, 8 ఉన్నాయి. 8 అల్యూమినియం కర్మాగారాలు ఉన్నాయంటే 8 అల్యూమినియం ఇండస్ట్రీస్ ఉన్నాయి దేశవ్యాప్తంగా. కాబట్టి 1937లో ఫస్ట్ అల్యూమినియం ఇండస్ట్రీని ఏర్పాటు చేసిన ప్లేస్ ఏమో జాయక్ నగర్ ఇన్ వెస్ట్ బెంగాల్. ఏమన్నారు దాన్ని? అల్యూమినియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అన్నారు. సెకండ్ వన్, ఈ 1938లో సెకండ్ అల్యూమినియం ఇండస్ట్రీని ఇక ఆల్వే ఇన్ కేరళ, కేరళ రాష్ట్రంలోని ఆల్వేలో ఏర్పాటు చేశారు. దాన్ని కూడా ఏమన్నారు? ఏసీఐ, అల్యూమినియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని పిలిచారు. ఇది ఇలా విషయాలు అల్యూమినియం పరిశ్రమలకు సంబంధించి. మరి ప్రస్తుతం ఇంకా మనకు బాగా ఫేమస్ అయిన అల్యూమినియం ఇండస్ట్రీస్ వచ్చేసి ఏమన్నాయంటే నాల్కో, పాల్కో, మాల్కో, ఇండాల్కో. నాల్కో, బాల్కో, మాల్కో, ఇండాల్కో అంటున్నాం. ఏమేం పరిశ్రమలు అవి? నాల్కో, బాల్కో, మాల్కో, ఇండాల్కో. నాల్కో అంటే ఏంటి సార్ అంటే, నాల్కో అంటే నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ అని అర్థం. నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్. ఈ నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే దామన్జోడి అండ్ అంగుల్, దామన్జోడి అండ్ అంగుల్, ఇవి రెండు కూడా ఒరిస్సా రాష్ట్రంలో ఉంటాయి. కాబట్టి ఒరిస్సా రాష్ట్రంలోని దామన్జోడి మరియు అంగుల్ అనే ప్లేస్ల వద్ద ఈ యొక్క నాల్కో కర్మాగారాలను ఏర్పాటు చేశారు. కాబట్టి నాల్కో కర్మాగారాలను ఎక్కడ ఏర్పాటు చేశారు? దామన్జోడి అండ్ అంగుల్ అనే ప్లేస్ వద్ద ఒరిస్సాలో. రెండవది బాల్కో అంటున్నాం. బాల్కో అంటే భారత్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ అని అర్థం. భారత్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ అంటే ఈ భారత్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే బాల్కోని
భారత్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ అంటున్నాం. దీన్ని ఏర్పాటు చేసిన ప్లేస్ చూడండి సార్, ఎక్కడ ఏర్పాటు చేశారు. ఇది వచ్చేసి ఒకటి రత్నగిరి ఇన్ మహారాష్ట్ర, రత్నగిరి ఇన్ మహారాష్ట్ర, మహారాష్ట్రలోని రత్నగిరి వద్ద. తర్వాత ఈరాఖండ్ ఇన్ ఒరిస్సా, ఈరాఖండ్, ఈరాఖండ్ ఇన్ ఒడిస్సా, ఒడిస్సా రాష్ట్రంలోని ఈరాఖండ్ అనే ప్లేస్ వద్ద, మహారాష్ట్రలోని రత్నగిరి అనే ప్లేస్ వద్ద, రత్నగిరి ఇన్ మహారాష్ట్ర, ఈరాఖండ్ ఇన్ ఒడిస్సా, ఈ ప్లేస్లో ఏర్పాటు చేశారు. మాల్కో అంటే మద్రాస్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ అని అర్థం. మద్రాస్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ అంట. ఇది ఎక్కడ ఏర్పాటు చేశారంటే మెట్టూరు ఇన్ తమిళనాడు, మెట్టూరు ఇన్ తమిళనాడు స్టేట్, తమిళనాడు రాష్ట్రంలోని మెట్టూరు అనే ప్లేస్ వద్ద. ఇండాల్కో అన్నం, ఇండాల్కో అంటే ఏంటి సార్ అంటే ఇండియన్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ అని అర్థం. ఇండియన్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్. ఇది ఎక్కడ ఏర్పాటు చేశారంటే రేణుకూట్ ఇన్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రేణుకూట్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రేణుకూట్ అనే ప్లేస్ వద్ద ఏర్పాటు చేశారండి. రేణుకూట్ అని ఉత్తరప్రదేశ్. కాబట్టి ఇవి అల్యూమినియం ఇండస్ట్రీస్కు సంబంధించిన అంశాలు. కాబట్టి అల్యూమినియం ఇండస్ట్రీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏంటి విషయాలు అన్నప్పుడు మనం ఇలా డిస్కషన్ చేయాలి. ఏమేమి ఉన్నాయో చూడండి ఒక్కసారి. అల్యూమినియం ఇండస్ట్రీస్ అంటున్నాం. నాల్కో, బాల్కో, మాల్కో, ఇండాల్కో. నాల్కో, బాల్కో, మాల్కో, ఇండాల్కో ఇవన్నీ కూడా అల్యూమినియం ఇండస్ట్రీస్గా మనం చెప్పుకుంటున్నాం. నాల్కో, బాల్కో, మాల్కో, ఇండాల్కో. ఓకేనా? ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నప్పుడు ఆ ప్లేసెస్ కూడా మీకు నేను చెప్పాను. కింద ఒక పాయింట్ రాసుకోండి. ప్రస్తుతం వచ్చేసి అతిపెద్ద అల్యూమినియం ఇండస్ట్రీ, కరెంట్లీ ద లార్జెస్ట్ అల్యూమినియం ఇండస్ట్రీ ఇన్ ఇండియా. భారతదేశంలో అతిపెద్ద కాగితపు అతిపెద్దది ఏది పరిశ్రమ, ఇది అల్యూమినియం ఇండస్ట్రీ వచ్చేసి అతిపెద్ద అల్యూమినియం ఇండస్ట్రీ వచ్చేసి ఏంటి అది అంటే నాల్కో అని గుర్తుపెట్టుకోవాలి. నాల్కో అతిపెద్ద అల్యూమినియం ఇండస్ట్రీ. నాల్కో ఈజ్ ద లార్జెస్ట్ అల్యూమినియం ఇండస్ట్రీ. నాల్కో అనేది అతిపెద్ద అల్యూమినియం పరిశ్రమ, నాల్కో అనేది. ఓకేనా? ఉత్పత్తి పరంగా. మరి అల్యూమినియం అనేది ఎందుకు యూజ్ అవుతుంది అనేది లాస్ట్ క్లాస్లో మనం డిస్కషన్ చేసాం. ఏం చెప్పాం? ఒకటి, అల్యూమినియం అనేది ఎలక్ట్రికల్ వైర్స్ మేకింగ్, ఆటోమొబైల్ ఇండస్ట్రీలో యూజ్ చేస్తారు, ఎయిర్ క్రాఫ్ట్ ఇండస్ట్రీలో ఉపయోగిస్తారు. తర్వాత ఇలా రకరకాలైన విషయాలు చెప్పాం. ఓకేనా? ఇవి దేనికి సంబంధించినవంటే అల్యూమినియం పరిశ్రమకు సంబంధించిన అంశాలు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి కాపర్ అని రాసుకోవాలి సార్. కాపర్ అంటే ఏంటి? రాగి. కాపర్ అంటే ఏంటి మా? రాగి. కింద ఇక్కడ విషయం ఏంటంటే కాపర్ అనగానే మీరు ఒక మంచి మాట రాసుకోవాలి. కాపర్ అంటే ఇది ఒక మంచి విద్యుత్ వాహకం అని రాసుకోవాలి. మంచి విద్యుత్ వాహకం, మంచి, ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఎలక్ట్రికల్ కండక్టర్. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఎలక్ట్రికల్ కండక్టర్. ఇది ఒక మంచి విద్యుత్ వాహకం. ఇది ఒక మంచి విద్యుత్ వాహకం అన్న విషయాన్ని మీరు రాసుకోవాలి. ఈ యొక్క కాపర్ అనేది దేశంలో ఎక్కడ దొరుకుతుంది సార్ బాగా అంటే ఇక్కడ చూడండి, కాపర్ మైన్స్. మీకు ఇప్పుడు ఇలా అడగడం జరుగుతుంది. ఒకటి, నేమ్ ఆఫ్ ద స్టేట్. ఇది ఒక చిన్న టేబుల్ లాగా వేసుకోండి. నేమ్ ఆఫ్ ద స్టేట్, నేమ్ ఆఫ్ ద కాపర్ మైన్, నేమ్ ఆఫ్ ద కాపర్ మైన్ అంటున్నాం. ఎస్, ఓకే. నేమ్ ఆఫ్ ద స్టేట్ అండ్ నేమ్ ఆఫ్ ద కాపర్ మైన్ అంటున్నాం. నేమ్ ఆఫ్ ద స్టేట్ అండ్ నేమ్ ఆఫ్ ద కాపర్ మైన్ అంటే రాష్ట్రము మరియు ఈ యొక్క కాపర్ లభించే ప్రాంతాలు. నేమ్ ఆఫ్ ద స్టేట్ అండ్ నేమ్ ఆఫ్ ద కాపర్ మైన్ అంటున్నాం. నేమ్ ఆఫ్ ద స్టేట్ అండ్ నేమ్ ఆఫ్ ద కాపర్ మైన్. నేమ్ ఆఫ్ ద స్టేట్ అండ్ నేమ్ ఆఫ్ ద కాపర్ మైన్. నేమ్ ఆఫ్ ద స్టేట్ అండ్ నేమ్ ఆఫ్ ద
కాపర్ మైన్. ఓకేనమ్మా. ఒకటి ఫస్ట్ వన్ నేమ్ ఆఫ్ ద స్టేట్ అండ్ ఆల్సో నేమ్ ఆఫ్ ద కాపర్ మైన్ అన్నాం కదా. ఒకటి ఫస్ట్ వన్ రాజస్థాన్. రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న కాపర్ మైన్ చూడండి. నేమ్ ఆఫ్ ద కాపర్ మైన్, దట్ ఈజ్ నేమ్ ఆఫ్ ద కాపర్ మైన్. తర్వాత రాజస్థాన్ రాష్ట్రంలో అల్వాల్ ప్రాంతంలో K3 కాపర్ మైన్స్ ఉన్నాయి. అల్వార్ K3 కాపర్ మైన్స్. K3 అనేది దేనికి బాగా ఫేమస్ అని రేపు మీకు క్వశ్చన్ అడుగుతాడు. K3 అనేది దేనికి బాగా ఫేమస్ అంటే ఈ యొక్క రాగి గనులకు బాగా ఫేమస్ K3 అనేది. K3 కాపర్ మైన్స్ అంటున్నాం రాజస్థాన్. తర్వాత మధ్యప్రదేశ్ MP. ఈ యొక్క మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కాపర్ మైన్ ఏమంటారంటే మలాజ్ఖండ్ కాపర్ మైన్ అంటారు. మలాజ్ఖండ్ కాపర్ మైన్స్ అంటారు. ఈ మలాజ్ఖండ్ కాపర్ మైన్స్ వచ్చేసి మలాజ్ఖండ్ ఏం కాపర్ మైన్స్ అమ్మా? మలాజ్ఖండ్ కాపర్ మైన్ అన్నాం. ఈ మలాజ్ఖండ్ కాపర్ మైన్స్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చింద్వారా జిల్లాలో ఉంటాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చింద్వారా జిల్లాలో ఈ యొక్క మలాజ్ఖండ్ కాపర్ మైన్స్. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయం తీసుకున్నాం అనుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అగ్నిగుండాల కాపర్ మైన్ ఆంధ్రప్రదేశ్. ఓకే. తెలంగాణ రాష్ట్రంలో తీసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో ఏమున్నాయి మరి? తెలంగాణ రాష్ట్రంలో మైలారం కాపర్ మైన్స్. మైలారం కాపర్ మైన్స్ ఇన్ తెలంగాణ, అగ్నిగుండాల ఇన్ ఆంధ్రప్రదేశ్. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మలాజ్ఖండ్ కాపర్ మైన్స్, రాజస్థాన్ రాష్ట్రంలో K3 కాపర్ మైన్స్ ఉన్నాయి. ఓకేనమ్మా. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఇప్పుడు ప్రొడక్షన్ పరంగా ఫర్ ఎగ్జాంపుల్ కాపర్ రిజర్వ్స్ అండ్ ప్రొడక్షన్. కాపర్ రిజర్వ్స్ అండ్ ప్రొడక్షన్. కాపర్ రిజర్వ్స్ అండ్ ప్రొడక్షన్ అంటే కాపర్ నిల్వలు ఉత్పత్తి పరంగా టాప్ ఎవరున్నారు? యాజ్ పర్ కాపర్ రిజర్వ్స్ అండ్ ప్రొడక్షన్. కాపర్ సంబంధించిన నిల్వల విషయంలో కానీ ఉత్పత్తి విషయంలో కానీ టాప్ ఎవరున్నారు అనే దానిపై మనం డిస్కషన్ చేస్తే యాజ్ పర్ కాపర్ రిజర్వ్స్ అండ్ ప్రొడక్షన్ మధ్యప్రదేశ్ అనేది టాప్ పొజిషన్లో ఉంది. MP మధ్యప్రదేశ్ రాష్ట్రం టాప్ పొజిషన్లో ఉంది యాజ్ పర్ కాపర్ రిజర్వ్స్ అండ్ ప్రొడక్షన్. మధ్యప్రదేశ్ రాష్ట్రం టాప్లో ఉంది. ఇక్కడ మీరు ఒక నోట్ రాసుకోవాలి. గమనిక ఏం రాసుకోవాలి సార్ అంటే నోట్ అని రాసుకొని 1 ఈజ్ ఇన్ నోట్. ఒక నోట్ గమనిక చూడండి. ఇక్కడ ఈ యొక్క ఘాట్శిల అంటే కాపర్ ఇండస్ట్రీ, ఫస్ట్ కాపర్ ఇండస్ట్రీని ఎక్కడ ఏర్పాటు చేశారు అని క్వశ్చన్ అడిగారు అనుకోండి. ఈ యొక్క మొట్టమొదటిసారిగా కాపర్ ఇండస్ట్రీని ఏర్పాటు చేసిన ప్లేస్ ఎక్కడ? ఫస్ట్ కాపర్ ఇండస్ట్రీ, మొట్టమొదటిసారిగా కాపర్ పరిశ్రమను ఏర్పాటు చేసిన ప్లేస్ ఎక్కడ అంటే ఘాట్శిల. ఏం శిల? ఘాట్శిల అనే ప్లేస్ వద్ద మొట్టమొదటిసారిగా ఘాట్శిల వద్ద ఏర్పాటు చేశారు. ఘాట్శిల ఇది ఎక్కడ ఉంటుంది? ఈ యొక్క ఘాట్శిల అనే ప్లేస్ అంటే ఇది జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది. జార్ఖండ్ రాష్ట్రంలోని ఘాట్శిల అనే ప్లేస్ వద్ద మొట్టమొదటిసారిగా ఈ యొక్క కాపర్ ఇండస్ట్రీని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా? ఇది ఇలా విషయాలు ఉన్నాయి ఘాట్శిల అనే ప్లేస్ వద్ద. ఓకేనా? ఘాట్శిల అనే ప్లేస్ వద్ద మొట్టమొదటిసారిగా ఈ పరిశ్రమను ఏర్పాటు చేశారు.